సీతమ్మ కోసం బయలుదేరిన హనుమంతుడు సముద్రం మీదుగా ఆకాశంలో వేగంగా ఎగురుతున్నాడు. అతని వేగం చూసి దేవతలు సైతం ఆశ్చర్యపోతారు. వారనుకుంటారు, ఇతని శక్తి ఎంత ఉందో పరీక్షించాలి. దేవతల మొదటి పరీక్ష సురసదేవి. దేవతల ఆజ్ఞతో సురస అనే నాగకన్య హనుమంతుడి ముందుకు వస్తుంది. ఆమె ఒక భయంకరమైన రూపంలో కనిపిస్తుంది. పెద్ద పాము లాంటి శరీరం, పెద్ద నోరు, ఆకాశమంతా కప్పేసే ఆకారం. ఆమె అంటుంది, దేవతలు నిన్ను నా ఆహారంగా పంపించారు, నువ్వు నా నోట్లోకి రావాలి. హనుమంతుడు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాడు. ఇది సాధారణ యుద్ధం కాదు, ఇది ఒక పరీక్ష. హనుమంతుడు వినమ్రంగా చెబుతాడు, నేను నా రాముడి పని మీద వెళ్తున్నాను. ఆ పని పూర్తయ్యాక తిరిగి వస్తాను, అప్పుడు నన్ను తినవచ్చు. కానీ సురస అంగీకరించదు. సురస తన నోటిని పెద్దగా పెంచుతుంది. హనుమంతుడు కూడా తన శరీరాన్ని విస్తరింపజేస్తాడు. సురస ఇంకా పెద్దదవుతుంది. హనుమంతుడు కూడా ఇంకా పెద్దవాడవుతాడు. ఇలా ఇద్దరూ పెరుగుతూనే ఉంటారు. హనుమంతుడు అప్పుడు తన తెలివిని ఉపయోగిస్తాడు. హనుమంతుడు తన ఆకారాన్ని చిన్నగా మార్చుకొని పిట్టలాగా మారి సురస నోట్లోకి వెళ్ళి వెంటనే బయటకు వచ్చేస్తాడు. అతను నవ్వుతూ అంటాడు, ఇప్పుడు నీ నోట్లోకి వచ్చాను, నీ మాట నిలబెట్టాను. సురస సంతోషంగా తన అసలు రూపంలోకి వచ్చి చెబుతుంది, హనుమా, ఇది ఒక పరీక్ష మాత్రమే. నువ్వు విజయవంతంగా పూర్తి చేశావు, ఇక ముందుకు సాగు అని అంటుంది. హనుమంతుడు మళ్ళీ గాలిలో ఎగురుతూ వెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడు ఒక విచిత్రమైన విషయం గమనిస్తాడు. తన వేగం తగ్గిపోతూ ఉంటుంది. కింద చూస్తే సింహిక అనే రాక్షసి అతని నీడను పట్టుకొని ఉంటుంది. సింహిక నోటిని పెద్దగా తెరుస్తుంది. హనుమంతుడిని మింగాలని ప్రయత్నిస్తుంది. ఈసారి హనుమంతుడు అర్థం చేసుకుంటాడు, ఇది ప్రమాదం, దీన్ని ఎదుర్కోవాలి. అతను చిన్నగా మారి సింహిక నోట్లోకి వెళ్తాడు. అక్కడ ఆమె హృదయాన్ని చీల్చి బయటకు వస్తాడు. సింహిక అక్కడికక్కడే చనిపోతుంది. తర్వాత తన ప్రయాణం కొనసాగిస్తాడు. హనుమంతుడు మళ్ళీ ఆకాశంలో ఎగురుతూ ముందుకు సాగుతాడు. ఇప్పుడు అతని మనసులో ఒకే లక్ష్యం, సీతమ్మను కనుగొనాలి. ఈ భాగం సారాంశం, సురస పరీక్షలో హనుమంతుడి తెలివి బయటపడింది. సింహికాతో యుద్ధంలో హనుమంతుడి శక్తి చూపబడింది. లక్ష్యం మీద అతని దృష్టి మరింత బలపడింది. తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం.